ఆసియా కప్లో టీమిండియా అదరగొట్టింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను ఫైనల్లో చిత్తు చేసి ఘన విజయం సాధించింది. రికార్డు స్థాయిలో 9వ ఆసియా కప్ టైటిల్ ను సొంతం చేసుకుంది. మైదానంలో పోరాడి గెలిచిన భారత్ కు మాత్రం ట్రోఫీ అందలేదు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్ గా ఉన్న పాకిస్తాన్ మంత్రి మొసిన్ నఖ్వీ నుంచి ట్రోఫీ అందుకోమని టీమిండియా చెప్పేయడమే కారణం. దీంతో ట్రోఫీతో మొసిన్ పారిపోయాడని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మొసిన్ నఖ్వీ నుంచి ఆసియా కప్ ట్రోఫీని తీసుకోమని టీమిండియా ముందే చెప్పింది. దీంతో ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు వైస్ చైర్మన్ ఖలీద్ అల్ జరూని ట్రోఫీ అందిస్తారనే టాక్ వినిపించింది. కానీ 2 గంటల ఆలస్యం తర్వాత మొసిన్ నఖ్వీ స్టేజ్ పైకి వచ్చాడు. పాకిస్తాన్ ప్లేయర్లకు రన్నర్ అప్ మోడల్స్ అందించాడు. కానీ ఇండియన్ ప్లేయర్స్ ట్రోఫీ తీసుకోవడానికి ఇష్టపడకపోవడంతో ఈవెంట్ ను ముగించారు. అయితే టీమిండియాకు ట్రోఫీ ఇవ్వకుండా మొసిన్ నఖ్వీ పారిపోయాడని ఇండియన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అంతేకాదు నెటిజన్లు మాజీ క్రికెటర్లు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక పాకిస్తాన్ మాజీ ఆటగాడు షోయబ్ అఖ్తర్ అయితే ఆ జట్టు కెప్టెన్ పై తీవ్రంగా విమర్శలు గుప్పించాడు. ఆడను చేత కాదు, గెలిపించను చేత కాదంటూ ఇలాంటోడికి కెప్టెన్స్ ఇవ్వడం దండగా అంటూ ఓడిపోయే దశలో టీమిండియా అద్భుతంగా విజయం సాధించింది. టాప్ ఆర్డర్ విఫలమైన మిడిల్ ఆర్డర్ ఎలా రాణించిందో పాకిస్తాన్ బ్యాటర్లు చూసి నేర్చుకోవాలంటూ ఆ జట్టుకు చొరకలంటించాడు.